సూర్యకాంతాయ నమః స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా, మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిరిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా చేత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగలు చంపి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా సూర్యకాంతమ్మా. అయ్యా, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఈగలు 300 ఇప్పిస్తే ఎక్కువ అడిగానా? కదలు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా, నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళ. కొన్ని చిన్న బెల్లం ముక్క ఉండే. అయ్యా, వద్దండి, వాడు పెద్ద రవిడి. ఆగండి. గోడౌన్ సరుకుంచుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు. 7, 8, 9 అయ్యో చాలా దొరికినాయి. తమ్ముడు, కాఫీ. పంచదార ఎక్కువ వేసావా? 4 స్పూన్లు వేసాను. థ్యాంక్స్ అక్క. అయ్యో, అదేమిట్రా కాఫీ కింద పోసావు? ఏం చేయమంటావు అక్క? పొద్దుటి నుంచి ఎతుకుతున్నాను, ఒక్క ఈ కూడా కనపడలేదు. ఇంకో కప్పు కాఫీ తెస్తావా? నేను వెళ్తున్నా. ఎక్కడికి? పక్కింట్లో కొత్త అమ్మాయి ఇచ్చింది. అక్క వద్దు, ఆ అమ్మాయి జీవితం పాడు చేయొద్దు. పాడు చేయడానికి నేనేమన్నా మగానా? ఆ టైపులో అయితే పర్వాలేదు. నువ్వు పెట్టే చిచ్చుగా అమ్మాయి జీవితమే నాశనైపోద్ది. వద్దు సిస్టరు, హాయిగా అమ్మ ఆత్మశాంతి కోసం ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నారా? నువ్వు ఒక్కడికి కూర్చొని కొట్టుకోయి. దోమలు కూడా వెళ్ళే బస్ నెంబర్ ఎంతండి? దోమలు కూడానా? నాకు తెలియదులే, నేను ఈగల కోసం చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, పొద్దుటి నుంచి వెతుకుతున్నాను, ఒక్కటి కూడా దొరకలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏం కావాలండి? మీరు కదలకుండా ఉంటే చాలు. ఇందాక నుంచి చూస్తున్నా, నా పెళ్ళానికి సైట్ పట్టడమే కాకుండా మీద చేయి కూడా వేస్తావా? ఇలాంటి ఎదవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆగండి. కొట్టింది వీడు, కొట్టించుకుంది ఆవిడ. ఆవిడే అరవలేదు. ఆవిడకి ఇష్టమై కొట్టించుకుందో ఏమో, ఆవిడ్ని అడగండి. 10 మంది ముందు నా పరుగు పోయింది. ఇంటికి పద చెప్తాను. ఇందాక నేను చూస్తున్నానన్నావు, అప్పుడే ఆపచ్చుగా. నువ్వు ఒక మూడివి. చూసావా ఈ ఫిట్టింగ్ సిస్టర్ మహిమ? ఆహా, నా ఫిట్టింగ్ సిస్టరు, ఇంతకాలానికి మంచి పని చేసావు. పద పద. రజనికి ఎంత దగ్గర అయిపోయారు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంత లేట్ అయితే ఎలా? అన్నల కంటే కాస్త లేటుగా పుట్టానుగా, ఆలస్యంగా వెళ్ళే తప్పలేదు. అయినా వాళ్ళంత నీచానికి దిగజారిన తర్వాత నేను చేయడానికి ఏముంది? అయ్యో, వాళ్ళిద్దరు లోపల పనులు చేస్తున్నారు కాబట్టి నువ్వు బయట పనులు చెయ్యి. బయట పనులా? అంటే వాళ్ళ ఇంట్లో లెట్రిన్ బాత్రూమ్ కడగమంటావా? కడుగుతాను, దాన్ని ఉంది. అయ్యో మొద్దు,
సడన్ గా రజని బయటకు వెళ్ళాలంటే ఒక చిన్న కారు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని అర్జెంట్ గా మనం ఒక కారు కొనేసుకుని అర్జెంట్ గా నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకున్నావు అనుకో, అప్పుడు రజని మన చేతిలో. ఆ, కారు కొండం ఏమిటో, డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటో, ఈ అన్నది ఏమిటో, నేను పెళ్ళనవడం ఏమిటో, నువ్వు మూడు అవడం ఏమిటో. ఇదేనండి మన కారు. ఇదా? మీరు ఎంతో రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంత మంచి కారు 15,000గా మేసాను. 15,000 దీనికా? ఇది కారు కాదు, మున్సిపాలిటీ చెత్త డబ్బా. ఊరుకోండి. ఇది రష్యా అమెరికా రోడ్లకు అలవాటుపడ్డ కారు అండి. ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి. ఏం పర్వాలేదులేండి, మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా? మీరు స్టార్ట్ చేయండి, నేను పూజ చేస్తాను. నిమ్మకాయలు మాత్రం పెట్టడానికి వీలేదు. భలేవారండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. మీరుండండి. మీ ఇష్టం. మై డియర్ బుజ్జి, కమ్ ఆన్ స్టార్ట్. ఏమైంది? చెప్పాను కదండి, ఏమాత్రం ఎత్తున్నా ఎక్కదని. నిమ్మకాయలు కూడా ఒక ఎత్త. ఈ కారు కొన్నారా? అవును రజని, నీకోసమే. ఎంపీ గారి కూతురు బయటకు వెళ్ళేటప్పుడు ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తున్నామండి మీకోసమే. కారు బాగుందిరా. థ్యాంక్ యూ. కిలో ఎంత ఏంటి? చంపేస్తాను రే. ఎంతో కష్టపడి కొంటే అవేం మాటలండి. కుళ్ళండి, ఇటువంటి మంచి కారు వాడి జన్మలో కొనలేడని కుళ్ళు. ముందు నువ్వు కారుకో రౌండ్ వెళ్ళరా. ప్లీజ్. నువ్వెక్కడికి? రేయ్, నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ ని. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి నీ ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ చేస్తాను రా. వస్తాను. ఫారిన్ మోడల్ చూసారా? అసలు కారు వెళ్తున్నట్టే లేదు. అసలు వెళ్తుంటే కదా. మూస్తావా? రోడ్లో మనుషులు నడుస్తున్నారు, సైడ్కి వెళ్ళొచ్చుగా. ఇదేంటండి, రోడ్లో నడిచెళ్లే వాళ్ళు కూడా మన కారును క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. గేరు మార్చు. మార్చేదేదో షెడ్ లోనే మార్చవచ్చుగా, ఇక్కడికి వచ్చి గొడవ చేయకపోతే. ఎంత మార్చినా స్పీడ్ పెరగట్లేదు. బెస్ట్ బాట్. చూసారా, ఎవరిదో కార్ టైర్ చవకగా వచ్చిందని ఏ బేవర్స్ కారు కొట్టించారు. ఎవరివో కాదు, మన కారువే. ఒరే ఆగండి రా, అది నా టైర్లేరా? ఆ టైర్లు తిరిగి ఇచ్చేయండి. మీకు కావాల్సి ఉంటే సైకిల్ టైర్లు కొనిస్తాను ఆడుకోవడానికి. ఒరే నా టైర్లేరా, 15,000 రే. ఆ గేదెల దగ్గర కానుగాని కొట్టింది ఈ దాదానే. అలాగా? ఎవడి కోసం ఎదుగుతున్నట్టున్నాడు రా. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. వెతుకుతా, పట్టు వదలను. ఆహా, మిఠాయి కొట్టు. ఇక్కడ కావాల్సిన ఈగలు దొరుకుతాయి. దుకాణం మూసే టైం అయింది, ఏం కావాలో చెప్పు. ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి? అన్ని బాగుంటాయి, ఒక్కొక్కటి కిలో పార్సిల్ చేయాలి. వద్దు, శాంపుల్ గా పూతలు ఒకటి. బాగున్నదా? 1 కిలో పార్సిల్ చేయమంటారా? వద్దు వద్దు వద్దు, పూతరేకేం బాగలేదు. ఓ బందర్లెడ్డి చూద్దాం. ఒక్క ఈగ కూడా దొరకలేదు. బాగున్నదా? అబ్బా, లడ్డేం బాగలేదు. ఓ కాదాయి చూద్దాం. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఓ పని చేయండి, అన్ని ఒక్కో ప్లేట్ లో పెట్టి మీరు దూరంగా ఉండండి, నేను పిలుస్తాను. గట్లనే. గంటలకెళ్ళి చూస్తున్నా, శాంపిల్ అంట సగం దుకాణం తినేసిన. అసలు నీకు ఏం కావాలయ్యా? ఏం కొట్టాయనిది? నాకు 1,00,000 ఈగలు కావాలి. మా అమ్మ కోరిక, దానికి 100 ఈగలు తక్కువైనాయి. నాకు 2 లక్షల ఈగలు కావాలి.
మా అమ్మ కోరిక 50 ఎక్కువని అసలు నేను మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా? ఆహా, ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా దరిద్రుడా. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం లక్షకి ఇంకా 10 ఈగలే మిగిలాయి. ఆ 10 ఈగలు కూడా సేకరించి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా, మీ ఆశ్రమంలో మనిషి రోడ్లో యాక్సిడెంట్ పడిపోయారు. వదలండి, వదలండి. ఎన్నాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు రమ్మన్నారు ఒక్క మాట చెప్తే నేను రానా? నిన్నెక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు, సెటిల్మెంట్ కోసం. దీని కట్టేయండి రా. నీకు నాకు ఏ సంబంధము లేదని, రజని నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు. మీకు నాకు సంబంధం ఉందని ఏనాడు 10 మంది ముందు చెప్పలేదు. 10 మందికి చెప్పలేదే, కానీ నీ కూతురు ఒక్కదానికి చెప్పావు కదా, అది నా పరువు బజార్కి ఇచ్చింది. మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే, లేదా ప్రాణాలతో బయటికెళ్ళావు. ఎందుకేనా మా అమ్మని బలవంతంగా లాక్కొచ్చింది? ఛీ, సిగ్గులేదు? మర్యాదగా మా అమ్మను వదులు. అమ్మ కూతురా, కరెక్ట్ టైంకి వచ్చావే. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టలేదనుకో, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నా నోటితో ఎందుకులే, నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అరే బామ్మర్ది, సంతకం నువ్వు పెట్టేరా. నా కూతురు వదిలేయండి. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నా కూతురు చేయొద్దు. కొద్దిసేపట్లో నీ కూతురు శీలం పోతుంది. నువ్వు వేసేవి అని ఒప్పుకోకపోతే నీ కూతురు పర్మనెంట్ గా వేసైపోతుంది. మీరు చెప్పినట్టు రాసిస్తాను, నా కూతురు మాత్రం ఏం చేయకండి. గౌరవనీయులైన ఎంపీ శ్రీ ఉమాపతి గారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు. తప్పుడు తిరుగుళ్ళ వల్ల నాకు పుట్టిన బిడ్డ రజని. కేవలం డబ్బు కోసమే ఎంపీ గారి భార్యగా స్థిరపడాలని కుట్ర పన్నాను. చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటూ నీలాంటి భార్య ఒక్కతున్నా చాలు. ఓకేనా? ఓకే. ఫోకస్ ఓకేనా? ఇది కూడా ఓకే. సార్, ఇప్పుడు మీరు కాల్ చేయండి. నేను కాల్చనేటే ఏం లేదు సార్, ఇప్పటి వరకు మీ ఆవిడ గారిని మీరు చిత్రహింసలు పెట్టడం, పత్రాల మీద సంతకాలు చేయించుకోవడం, మీ బావమరిది అమ్మాయిని రేప్ చేయకపోవడం అంత పగడబందిగా ఈ కెమెరా రికార్డ్ చేశాం. పనిలో పని కాల్ చేశారనుకోండి, అది కూడా రికార్డ్ అయిపోతుంది. అవును, మీరే కాల్చక్కర్లేదు, మేమే కాల్చి మీరు కాల్చినట్టు మీ ఫేస్ క్లోజ్ షాట్ వేసుకుంటాం. ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ? డబ్బు కోసం. అవు. ఈ క్యాసెట్ తీసి ప్రెస్ వాళ్ళకో పోలీసు వాళ్ళకో ఇచ్చామనుకోండి, డబ్బు వస్తుంది. ఎవరు దొరకలేదు అనుకోండి, జమిని టీవీయో ఈ టీవీయో ఉన్నదే ఉంది. మిమ్మల్ని చంపేయ్. ఆవేశపడకరా, దాన్ని కూడా రికార్డ్ చేస్తారు. మీరు ఎవర్రా? నేనెవరో మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అవును, నేనే. బావా, మీరు వాళ్ళ మనుషులు. చూస్తారా? పట్టుకోండిరా, పట్టుకోండిరా. భారతదేశంలో బియ్యం కరువనే అంటే ఒప్పుకున్నాను, కానీ మురిక్కు పొలం ఈగల కరువా? సార్, సార్, ఈ రోడ్డు మీద ఈగలు ఎక్కడన్నా కనిపించారు సార్? నేనేమన్నా పని బాట లేకుండా ఈగలు దోలుకునే వ్యధవని అనుకున్నారా? చూస్తే చూశానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, కానీ నా సెంటిమెంట్ లో కామెడీ మిక్స్ అయ్యకురా. సార్, మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ క్యాసెట్ ఇచ్చి రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ క్యాసెట్ చూస్తే ఉమాపతి ఎంత దుర్మార్గుడో మీకే తెలుస్తుంది.
తీసుకోండి సార్. డోంట్ వరీ, ఈ క్యాసెట్ సాక్ష్యంగా పెట్టుకొని వాడిని బొక్కలతో ఇస్తాను. గురువు గారు, క్యాసెట్ దొరికింది. మా గురువు గారినే మోసం చేస్తారా? పరిగెత్తండి. మనకు క్యాసెట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారా? నిజమే సార్, నేను వెళ్ళి కనుక్కున్నానా? వెళ్ళరా? ఎక్స్క్యూజ్ మీ, క్యాసెట్ ఇచ్చి పారిపోతున్నారేంటి? మీకు ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్, నా దగ్గర ఉన్నది మా అమ్మ మొగుడు క్యాసెట్. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. సార్, మనకి ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్ అట. ఆ అమ్మాయి దగ్గర ఉంది వాళ్ళ అమ్మ మొగుడు క్యాసెట్ అట. దాని అమ్మ మొగుడిని నేనేరా అంటే అది నా క్యాసెట్ అనమాట. ఎవరు వీళ్ళు? దొంగల్లా ఉన్నారే. వాళ్ళని ఫాలో చేయి. రజనీ, రజనీ, రండి, రండి, రండి. మా దొంగ పోలీసులు మీకు ఎలా తెలుసు? వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసింది. ఎవరు మీరు? ఎందుకు అలా పరిగెడుతున్నారు? చేతిలో క్యాసెట్ ఏంటి? ఎంతమంది ఇలా పోలీసు వేషాలు వేసుకుని బయలుదేరారా? ఇలా కాకి బట్టలేసుకున్న ప్రతి ఒక్కడిని చూసి మేము పోలీసులను మోసపోతాం అనుకున్నారా? కేక వీడి మొహం చూస్తుంటే పోలీసు వాళ్ళ కనబడుతున్నాడా? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. పోలీసులు తిట్టారా? తిట్టడమే కాదు, కొడతాం కూడా. నేను దొంగ పోలీసులే కాదు, నిజం పోలీసుని. చూడండి నా ఐడెంటిటీ కార్డ్. అట్లా రౌడీలు వస్తారు. అబ్బో, రౌడీలు. అందరూ గ్రూప్ గా వెళ్తే ప్రమాదం. మీరు ఇటు వెళ్ళండి, మేము అటు వెళ్తాం. ఇదిగో ఇదిగో, మీరు మా వెనకాల కదా పరిగెత్తాలి. అటు వెళ్తున్నారేంటి? ఇటు రండి అయ్యా. వస్తామండి. స్టాప్. అక్క తొందరగా రా, అక్క. వస్తున్నారా? మర్యాదగా క్యాసెట్ ఇవ్వండి, లేకపోతే అందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తా. క్యాసెట్ ఇవ్వండి. జీప్తి. అయ్యో, అసలు కేసి పారేసాడు. ఎక్కడ పోదు, రండి. రే, చెత్త కుప్పంతా రోడ్డు మీద పడే. నడు రోడ్డు మీద సార్. పడేయరా అంటుంటే. రే రండ్రా, క్యాసెట్ ఎత్తకడే. అటు చూడు. ఈ చెత్తలో ఏం చేస్తున్నారు మీరు? శ్రమదానం అండి, ముఖ్యమంత్రి గారు ఉద్యమం. ఆయన చెప్పింది ఢిల్లీలో విని డైరెక్ట్ గా ఈ గల్లీలో దిగాను. ఎంపీ గారి శ్రమదానం చేస్తున్నప్పుడు సామాన్యులు మనం చేస్తే తప్పే ఉంది. వద్దయ్యా, వద్దంటుంటే. వద్దు బాబు, వద్దయ్యా బాబా. చెప్పేది మీకు కాదు, ఇది నేను మా గుండాలు, అదే మా గూడెం వాళ్ళు మాత్రమే చేయాల్సిన శ్రమదానం. తర్వాత మీ ఇళ్ళకొచ్చే శ్రమదానం చేస్తాం. కావాలంటే మీ పాకి తోటి కూడా అడుగుతాం, వెళ్ళండి అయ్యా. మధ్యలో ఈగలోటి. నేను ఎంపీ గారు కదా. ఒకటి. ఎక్స్క్యూజ్ మీ. చెయ్యడు కొట్టారంటే పట్టుకోండి. ఎవరా నువ్వు? మా అమ్మ కొడుకుని. మా అమ్మ కోరిక ప్రకారం ఎన్ని సమస్యలు ఎదురైనా 1,00,000 సంపాదించాలి. ఇప్పటికి 99,998 సంపాదించాను. ఇందులో దాచిపెట్టా. ఇంకా 2 సంపాదిస్తే చాలు. వాడి చేతిలో 1,00,000 రూపాయల దాకా ఉందా? అది మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఆ 1,00,000 రూపాయలు మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఒరే తోక, మా క్యాసెట్ మాకు ఇచ్చేసాడు. ఓహో, పదండి. ఏమండి, దీంట్లో 1,00,000కి 2 కదండి తక్కువ. అవునండి,
థ్యాంక్స్ అండి. ఒరేయ్, 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 ఆగరా. ఈ లక్ష నాకు చాలు. అవి లక్షలు కాదురా, నా లక్ష్యం. లక్ష అన్నాడు, బరువు ఏంటి తక్కువగా ఉంది? బహుశా 500 నోట్లేమో. ఒరేయ్, ఒరేయ్, దాన్ని అపవిత్రం చేయకరా, నీ పుణ్యం ఉంటది. ఆ, ఏయ్, ఏయ్, అమ్మో. థ్యాంక్స్ అండి, దీంట్లో లక్ష ఉంది. తెలుసు మేము పంచుకుంటాం. ఓయ్! ఆగండి రోయ్, నా లక్షరా, లక్ష. అవి లక్షలు కాదురా, నా లక్ష్యం. బాబు, దేవుడి దేవుళ్ళ మీరు అలసిపోయారు, మేము అలసిపోయాం. కాసేపు కూర్చొని వెళ్దామా? నాకు ఇచ్చేదా రే? నాతో ఆడుకోవద్దురా రే, ప్లీజ్ రా, ఇచ్చేదా రే? అయ్యో, ఎవరైనా మీకు దండం పెడతారు రే, నా లక్ష్యం రాదే. అయ్యో, అరే ఇచ్చేదా రే? అమ్మా, మన లక్ష్యానికి మిగిలిన 2 ఈగలే కాదమ్మా, బోనస్ గా 5 శవాలను కూడా సమర్పిస్తాను. అమ్మయ్యా, నాకు దొరికింది. మమ్మల్ని మోసం చేసి పారిపోతారా? అసలు ఈ గొడవంతా ఎందుకు? మీకు కావాల్సింది క్యాసెటే కదా, మేము చెప్పింది చేస్తే క్యాసెట్ ఇచ్చేస్తాం. ఏమిటి చెప్పండి. మేము కళ్ళు మూసుకుని చేసేది మీరు కళ్ళు తెరుచుకుని చేయాలి. ఆ? మీరు కళ్ళు మూసుకొని చేసేది మేము కళ్ళు తెరుచుకొని చేయలేమా? ఏమిటి చేయండి. చూడండి, ఇప్పుడు ఈ ఇసుకని కళ్ళు మూసుకుని కళ్ళకి రాసుకుంటాను. ఇది మీరు కళ్ళు తెరుచుకుని రాసుకోవాలి. క్యాసెట్ మీకు కావాలా వద్దా? కావాలమ్మా, కేసరి కావాలి. రాసుకోండి, క్యాసెట్ ఇచ్చేస్తున్నాను, రాసుకోండి. కారం మంటగా ఉండకుండా చల్లగా ఉంటుందా? పార్వతి, రా, త్వరగా రా. సార్, మీరు నిజమైన పోలీస్ అని తెలియక దేవుడి దేవాలయం మిమ్మల్ని బాగా కొట్టేశాం. ముందు ఆ క్యాసెట్ ఇచ్చి మీ కథలు స్టేషన్కి వచ్చి చెప్పండి. ఈగలు ఒకటి. కదలొద్దు. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ముల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా బాగుండదు. ఒరే జీ బాబు, అరే ఇందులో చివరిన క్యాసెట్ తీయండిరా. అమ్మో, అందులో బాగుంటుందా? పాము ఏం చేస్తుందిరా? పాలు తాగే సాధు జంతువు తీయండిరా. రే, పాము కలిస్తే తీయండిరా. రే తీయండి, రే పారిపోకండి రా. క్యాసెట్ లో ఉన్న విషయం అదే. అవును సార్, కావాలంటే చూడండి, ఈ అమ్మాయిని ఎంత చిత్రవద చేశాడు. సార్, వాడి పెళ్ళాన్ని చంపడానికి ప్రయత్నించిన దుర్మార్గుడు సార్, వాడు మనిషి కాదు. అమ్మో, అంతా పోలీసులు చెప్పేస్తున్నారు. ఈ క్యాసెట్ గానీ వాళ్ళకి దొరికిపోతే నన్ను దేవుడు కూడా రక్షించలేడు. నేనున్నానుగా బావా, ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనులన్నిట్లో నా చెయ్యి కూడా ఉందిగా. నాకు తెలుసురా, ఆ చేతితోటే ఆ పుట్టలో పెట్టను. ప్రాణాలకు తెగించి ఆ పుట్టలో చేయి పెట్టడం కంటే పోలీసులకు లొంగిపోవటమే మంచిది. వస్తా. నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు దిక్కెవరు? నేనున్నానండి. నువ్వా? నేను తీసిస్తానండి. నీకేం కాలేదుగా? అయితే పాము లేదన్నమాట. ఎంత పని జరిగింది కృష్ణవేణి? కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. అమ్మా,
కృష్ణవేణి కృష్ణవేణి అబ్బా అబ్బా మీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు, కానీ మీకోసం చనిపోయే అదృష్టం నాకుంది. చాలండి. అమ్మా, రజని నాళ్ళు మీ వెంట పడింది తనకు తండ్రి ఉన్నాడని ఈ లోకానికి తెలియచేయడానికే, కానీ మీ డబ్బు కోసమో మిమ్మల్ని మోసం చేయడానికి కాదండి. మోసపోయింది నేను కృష్ణవేణి. ఇలాంటి ఉత్తమురాల్ని దూరం చేసుకుని జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. నువ్వు చావడానికి వెళ్ళలేదు, నువ్వు చావడానికి వెళ్ళలేదు. ఎవరు కాపాడేవాళ్ళు లేరా? కాపాడేవాళ్ళు ఎవరు లేరా? అమ్మాయి ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఇంకా ఏ రాజకీయాలు వద్దు. ఒక భార్యకి భర్తగా, ఓ కూతురికి తండ్రిగా బతుకుతాను చాలు. చూసారా బ్రదర్స్, కష్టాలు తెచ్చేది పెళ్ళాలి, కష్టాలు తీర్చేది పెళ్ళాలి. అందుకే ఇది పెళ్ళాల రాజ్యం. ఆహా, ఏం చెప్పావు గురు? అదే సార్ పొగిడితే కొడతారు. దీంతో 1,00,000. ఆహా, థ్యాంక్ యూ సార్. ఇందులో పడేయండి. ఆహా,